వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు జూనియర్ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచార ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నామని, ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్పై అత్యాచార ఘటన చాలా అమానుషమని అన్నారు. ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇప్పటికీ 5 రోజులైనా ఇంతవరకు నిందితులు ఎవరో తేల్చలేదు. మహిళపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాలని జోడాలు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీలు పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జరిగే దాంట్లో ఏ ఏరియాలో అయితే సెమినార్ రూమ్ లో ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ అయ్యిందో ఆ ఏరియాని ఇప్పటి వరకు 5 రోజులు అయ్యింది. 5 రోజులు అయినా కానీ ఇప్పటి వరకు నిందితులు ఎవరో కరెక్ట్ గా తెలుసుకోలేకపోయారు. అది ఒక్కరే చేసే పని కాదు. మేము ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో ఉండి మాకు తెలుస్తుంది ఎలాంటి పరిస్థితులలో ఎలా చేస్తే హత్యలు అవుతాయి, ఏ రకంగా ఇబ్బంది పెడతారు అని. ఫారెన్సిక్ మెడిసిన్ రిపోర్ట్ అందరూ, పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం అందరికి బయటికి వదిలి మరీ చెప్పారు, ఇది ఒక్కరు చేసిన పని కాదు, ఒక్కరి వల్ల కాదు, ఖచ్చితంగా ఇది గ్యాంగ్ రేపే అయి ఉంటది అని. ఇప్పుడు ఇది ఒక డాక్టర్ ఇష్యూ లేకపోతే ఒక డాక్టర్ సమస్య ఏదో మీదకి వచ్చి అటాక్ చేశారు అనే ఇష్యూ ఒక్కటే కాదు, ఇది మొత్తం దేశం అంతటా ఇష్యూ. దట్ ఇక్కడ ఆడపిల్లలకి, నాట్ ఓన్లీ ఆడపిల్లలు, మగ పిల్లల మీద కూడా జరుగుతుండొచ్చు, ఎవరికి తెలీదు, అది బయటికి రావట్లేదు. ఎక్కడైనా కానీ మనకి సెక్యూరిటీ ఉండాలి, పోలీస్ ఫోర్స్ అనేది మనకు సపోర్టింగ్ గా ఉండాలి. కానీ ఈ విషయంలో పోలీస్ ఏ రకంగా, వెస్ట్ బెంగాల్ లో ఉన్న పోలీసు చాలా 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 తేడాగా చేస్తూ ఆ ఎవిడెన్స్ ని మొత్తం ట్యాంపర్ చేస్తూ కూర్చున్నారు. ఇప్పుడు ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న